హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రజెంట్ మనతో ఎవరు ఉన్నారంటే బషీర్ మాస్టర్. అందరికీ తెలుసు, చాలా ఫేమస్, చాలా వైరల్ అవుతూ ఉంటారు, ఎప్పుడు ట్రోల్స్ అవుతూ ఉంటారు ఎక్కువగా, మీ అందరికీ తెలుసు. అండ్ ఈ మధ్య కాలంలో మన ఛానల్లో ఎక్కువగా స్క్రాప్ బ్యాచ్ ని బాగా ఇంటర్వ్యూలు చేస్తున్నాం. మీరు అందరూ అడుగుతున్నారు అసలు వీళ్ళని ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారని చెప్పేసి. అసలు వీళ్ళందరికీ హెడ్ బషీర్ మాస్టర్ అనే చెప్పుకోవచ్చు, వైజాగ్ సత్య తర్వాత. సో అసలు ఈ బ్యాచ్ ఏంటి, ఈ కథ ఏంటి, ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ఒకసారి మాస్టర్ని అడిగి తెలుసుకుందాము. సో నమస్తే మాస్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. సో మీరు కూడా చూస్తుంటారు బాగా, మీరు ఎక్కువగా వైరల్ కంటే బాగా ట్రోల్స్ ఎక్కువ అవుతారని చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఈ ట్రోల్స్ బారిన ఎందుకు పడుతున్నారు మీరు? ట్రోల్స్ అంటే అది సీఎం కి వీళ్ళకే తప్పలే, ఓకే, పెద్దవాళ్ళకే తప్పలే. ఇప్పుడు మీరు పిఎం అంటున్నారా? ఇప్పుడు మీరు నేను పూర్తిగా చెప్పలేండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్క సినిమా యాక్టర్ని, హీరోని అందరిని కూడా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళనే చేస్తున్నారు. మనం చేస్తే ఏమైతే చేసుకోనండి. బషీర్ మాస్టర్ని వాడుకున్నవాడికి వాడుకున్నంత. ఓకే, సో నిన్ను వాడుకోవచ్చు అంతే. ఇప్పుడు ఇంకోటి కూడా, మీరు ఇందాక మామూలుగా ఒక క్వశ్చన్ వేశారు, వాళ్ళందరికి హెడ్ టీము స్క్రాప్ బ్యాచ్. 100%. స్క్రాప్ అంటే ఏంటి అసలు? స్క్రాప్ అంటే ఏంటో మీకు తెలియాలి, మా జనాలకు తెలుసు. స్క్రాప్ బ్యాచ్ అంటే, స్క్రాప్ అంటే ఏంటి అంటే, లైక్ నేను మీరేసే క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ఇక్కడ కూర్చోలే కాబట్టి ఖచ్చితంగా మేమందరం మిమ్మల్ని స్క్రాప్ బ్యాచ్ అని అంటాము. ఎందుకు అంటే మిమ్మల్ని అని కాదు. సో మీరు దానికి హెడ్డా కాదా ఫస్ట్ అది ఒప్పుకోండి. మీరు హెడ్డా కాదా ఒప్పుకోండి, నేను చెప్తా. ఇప్పుడు స్క్రాప్ అంటే ఏంటి నాకు మీరు హెడ్డా కాదా చెప్పండి. హెడ్డే కదా. సో మీరు హెడ్ అన్నప్పుడు మీకు వచ్చే కింద కామెంట్స్ గానీ, అంటున్న జనాలు గానీ మీకు అసలు అవేం వినబడట్లేవా? అంటే మీరు ఒక్క నిమిషం మాస్టర్, ఇప్పుడు మీరు వేస్తున్న డాన్సులు, మీరు వేస్తున్న ఇష్టం వచ్చినట్టు ఇస్తున్న కంటెంట్లు మాత్రమే మీరు చేసుకుంటూ, కానీ జనాలు దానికి ఏం రియాక్ట్ అవుతున్నారు అనేది మీరు చూసుకోవట్లేరా? అంటే ఓన్లీ మీ అంతలో మీరు వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీరు స్క్రాప్ అన్నారు, సినిమా హీరోలంతా మెగాస్టార్ చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, వీళ్ళందరిది కూడా ఒక బ్యాచ్, ఒక టీము. అవును, టీమా? అవునా కదా? టీమ్ అంటే టీమ్ కాదు, ఇండివిజువల్ కాదు. ఎందుకు టీమ్ అవుతుంది? అంతా ఒక టీమే. వాళ్ళంతా ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మొన్న జగన్ గారిని కలవడానికి వాళ్ళందరూ పోయారు కదా. ఓకే, ఇండస్ట్రీ అంటున్నావు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక టీమ్. అవును, టీవీ అట్లా చెప్పు. టీవీకి వద్దాం. ఓకే, టీవీ ఎవరున్నారు? జబర్దస్త్ టీమ్ కానీ, టీవీలో సీరియల్స్ వీళ్ళంతా కానీ, జబర్దస్త్ వాళ్ళంతా కానీ ఒక టీం. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా అంటే ఏంటి? మీరేనా ఇంకా సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియా అంటే నేను చెప్తాను. సోషల్ మీడియా అంటే ఏంటి అంటే నువ్వు చెప్పు. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ టోటల్. ఓకే, దీంట్లో మాకంటూ ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని జనాలను ఇష్టపడి ఎవరైతే ఫేమస్ చేసిర్రో, జనాలు చూస్తేనే కదా ఫేమస్ అయ్యేది, చూడకుంటే కాము కదా. జనాలు ఎవరైతే ఇష్టపడి చూసిన వీళ్ళందరినీ గ్యాదర్ చేసిన, అంటే ఇప్పుడు చిరంజీవి గారు మెయిన్ హెడ్ ఎట్లా సినిమా ఇండస్ట్రీకి, ఈ సోషల్ మీడియాలో కూడా మెయిన్ నేను. వీళ్ళందరినీ దగ్గర తీసి, ఎందుకు దగ్గర తీసా? చిరంజీవి గారు లెక్క, చిరంజీవి గారు తమ్ముడే అనుకోండి, చిరంజీవి గారు అనుకోండి. అయితే ఏం చేసా, వీళ్ళందరినీ కూడా ఎవరైతే పాపం ఇప్పుడు నటనం స్టారే ఉన్నాడు, నటనం స్టార్ ఏదో పని చేసుకునే, సర్వీసింగ్ చేసుకునే పిల్లగాడిని వాడు ఏదో మాటలు మాట్లాడితే వాడిని స్టార్ని చేసారు. ఎవరు చేసారు స్టార్ని? ఎవరు చేశారు? జనాలు చేశారు. చేసిండ్రు, అయిపోయింది. వాడిది ఎన్ని రోజులు ఉంటుంది? మా అంటే ఒక 1 month 15 days ఉంటుంది, అయిపోతుంది. దాని తర్వాత బల్లం పోయి వాడు మళ్ళీ సర్వీసింగ్ చేసుకోవటమే, సర్వీసింగ్ చేసుకోవటమేగా. అట్లా చేసుకోవద్దు, అట్లా లైఫ్ ఖరాబ్ కావద్దు అని నా దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో వీడియోలు చేయించి వాళ్ళకి కొంచెం ఆసరా ఇస్తా. ఇప్పుడు వాళ్ళందరూ ఒక టీము, టీవీ వాళ్ళ ఒక టీము, మా సోషల్ మీడియా ఒక టీము. ఇప్పుడు 24 hours మొబైలే ఉంటుంది చేతిలో ఎవరికైనా, అవునా కదా? అప్పుడు సోషల్ మీడియాలో ఎవరు వీడియోలు చూస్తున్నారు? మా వీడియోలో చూస్తున్నారుగా, ఇంకెవరు వీడియోలు చూడట్లేదు. చూడండి, ఇప్పుడు అందరికి కామెంట్ పెడుతున్నారు. ఎక్కువ టాప్లో ఎవరున్నారు? మేమే ఉన్నాం. ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ మమ్మల్ని ట్రోల్స్ చేస్తున్నారు. అంటే మా వీడియోలు వాళ్ళకి నచ్చినాయి కాబట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇక కామెంట్స్ పెట్టిన వాళ్ళలో 100 మందిలో 50 మందికి మంచి ప్రొఫైల్స్ ఉంటాయి, 50 మందికి అసలు ఫోటోలే ఉండవు. ఎవరెవరో హీరోలు పెట్టుకుంటారు, దేవుళ్ళు పెట్టుకుంటారు, ఎవరెవరో పెట్టుకుంటారు. అది కూడా ఫేక్, దాంట్లో వీడియోలు ఉండవు. వాళ్ళని మేము పట్టించుకోము. అది ఇప్పుడు నా వీడియో, ఒక వీడియో 1 MB పోయింది అనుకో, 1 MBలో 100 కామెంట్స్ వస్తాయి. 100లో 20 బ్యాడ్ కామెంట్స్ వస్తే ఆ 20 మంది కోసం నేను వీడియోలు ఆపను కదా.
ఓకే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మేము మిమ్మల్ని వీడియోలు ఆపండి అని చెప్పేసి అనట్లేను. ఒకటే స్క్రాప్ అని మాట ఇంకోసారి అనొద్దు ఎక్కడ కూడా. 100%. ఇప్పుడు సరే, మీరు ఇక్కడ ఒక్క నిమిషం మాస్టర్, ఇప్పుడు స్క్రాప్ అని అనొద్దు అని చెప్పేసి నాకు అంటున్నారు కదా, ఇలా 100 మంది అంటున్నారు. 100 మంది దగ్గర తెలియలేదండి వాళ్ళకి మైండ్ లేదు. చెప్పగలుగుతారా? చెప్తా నేను. ఇప్పుడు 100 మందికి మీరు సోషల్ మీడియా స్టార్లు అనాలా, సోషల్ మీడియా స్టార్స్ అని మెన్షన్ చేయమంటారు. అట్లా చేయండి. నేను మిమ్మల్ని మాస్టర్ అని మెన్షన్ చేసిన, నన్ను కాదు, మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాస్టర్ అని మెన్షన్ చేసిన. నా దగ్గర పనిచేసే జ్యోతి చెల్లె గాని, ఖతర్ పాప గాని, ఇంకా ఎవరు ఉషారాణి చెల్లె గాని, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చిన సోషల్ మీడియాలో ఎవరు ఖతర్ పాప అని చెప్పినా వాళ్ళందరూ నేను కూడా మంచిగా మాట్లాడతా. అది కాదు, అది పర్సనల్. నేను మంచిగా మాట్లాడతా. నేను పర్సనల్ విషయం అంటలేను, చేసే వీడియోలు అంటున్నా. గురించి నేను మాట్లాడతా. వీడియోల దాకే వద్దామండి. మన గేమ్ చేంజర్ సినిమా ఎన్ని కోట్లు పెట్టి చేశారండి? సినిమా సినిమా టాపిక్ మాట్లాడట్లేను, ఏదైనా వీడియో పరంగా అది జనాలు చూస్తారు. ఇప్పుడు ఇట్లా కొట్టండి మొబైల్లో కొడితే గేమ్ చేంజర్ అని కొడితే యూట్యూబ్ లోనే వస్తుంది. అది తర్వాత రిలీజ్ అయ్యేది కూడా యూట్యూబ్ లోనే వస్తుంది. మొబైల్ అంటేనే సోషల్ మీడియా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? సినిమా అనేది వన్ డేనే ఉంది. గేమ్ చేంజర్ సినిమా అంత మంచి హిట్ సినిమాకే వాల్యూ లేదు. ఇప్పుడు మాస్టర్ అదే అవుతుంది. మీరు చూసుకున్నారో లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూలలో కూడా క్వశ్చన్ ఒకటి అడుగుతుంటే మీరు ఆన్సర్ ఇంకోటి చెప్తుంటారు. నేను అట్లనట్లేదు, మామూలుగా మంచి చెడుకు చెప్తున్నా. ఇప్పుడు మంచి చెడు, ఇప్పుడు ఖతర్ పాప మంచి వీడియోలు చాలా చేసింది, ఫస్ట్ లో చూడలే సరే, అప్పుడు కొన్ని బ్యాడ్ గా చేసింది. ఇప్పుడు వచ్చింది తన పిల్లగాలు పుట్టిన తర్వాత మంచిగా డాన్స్లు వేసుకుంటుంది. ఎవరైనా చూస్తున్నారా? తీసి పక్కన పెట్టారు. అంటే జనాలకు ఏంటంటే మేము డబ్బులు నెట్ పెట్టుకొని వీడియోలు చూస్తున్నాం, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నవ్వుకోవాలి. అది గలీజ్గా నవ్విస్తారా, పిచ్చిగా నవ్విస్తారా, వరగరగా నవ్విస్తారా అని మాకు సంబంధం లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే. అది ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా చూస్తారు, వీడియోలు అయినా చూస్తారు. వాళ్ళకి కావాల్సింది ఫన్నీ. ఓకే, ఆ ఫన్నీ హెల్దీ ఫన్నీ కూడా అందించొచ్చు కదా. హెల్దీ ఫన్నీ ఎవరు చూస్తాడు మేడం? హెల్దీ ఫన్నీ అంటే ఏంటి చెప్పండి? హెల్దీ ఫన్నీ అంటే దానికి చాలా ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయా? హెల్దీ ఫన్ అంటే కెమెరా కావాలి, ఎడిటర్స్ కావాలి, దానికి పంచులు వేయాలి, జబర్దస్త్ ఎట్లా పంచులు అవన్నీ కావాలి, అవన్నీ చేయలేరు. జబర్దస్త్ లో కూడా బ్యాడ్ జోక్స్ ఉన్నాయి. నేను దానికి ఏం ఖర్చు పెట్టుకొని చేస్తారు వాళ్ళు, మనం ఖర్చు పెట్టుకొని చేయలేము. ఇప్పుడు ఖత్తర్ పాప ఉంది, తను ఏదో మొబైల్లో చేసుకుంటది, తనకు నచ్చింది తనకు చేసుకుంటుంది. ఇదివరకు గలీజ్ మాటలు మాట్లాడేది, తనకు పెళ్ళైన తర్వాత ఇప్పుడు మంచిగా చేసుకుంటుంది. అంటే నేనేమంటున్నానంటే ఎక్కడైనా మంచికి వాల్యూ లేదు. ఓకే, సో ఇదే మీరు ఇప్పుడు ఏదైతే మంచికి వాల్యూ లేదు అన్నారో, ఇదే ఒక రీల్ మీరు చేశారు, నాకు బాగా గుర్తుంది. మంచి వీడియోలు చేస్తే ఎలాగో పోతలేవు, జనాలు సపోర్ట్ చేస్తలేరు, మేము ఇలాగే చేస్తాం, మేము గలీజ్ వీడియోలే చేస్తాం, ఇలాగే చేస్తారు అన్నారు, ఇలాగే చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఇదే కంటిన్యూ చేస్తారా ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ అనట్లే. ఇప్పుడు జనాలు నేను ఒక ఆధార్ కార్డు విషయం వీడియో పెట్టా, దాన్ని షేర్ చేయమని చెప్పా. 10 సార్లు షేర్ చేయమంటే ఇప్పుడు 1000 దాట్లే. ఓకే, రాజమండ్రిలో ఒకడు కాగితాలు అనగా నీ అమ్మ అంటున్నాడు. కింద షేర్లు ఎన్ని ఉంటాయి తెలుసా? 8 లక్షల షేర్లు, 9 లక్షల షేర్లు. నేను ఒక ఆధార్ కార్డు గురించి ఫింగర్ ప్రింట్ ఆధార్ కార్డు పెట్టుకుంటే మీకు మీ డబ్బులు బ్యాంకులలో దొబ్బుతున్నారా, గవర్నమెంట్ రిలీజ్ చేసిందని చెప్పిన ఒక వీడియోని 1000 మంది షేర్ చేయలే. వాడు ఒక అమ్మని గలీజ్ మాట తిడితే 2 లక్షల షేర్లు, 3 లక్షల షేర్లు. దేనికి వాల్యూ ఉంది? అప్పుడు మీరేం చేయాలి మరి? అలాంటి వీడియోలు పైన పెట్టి ఏం రా మాటలు అని చెప్పేసి మీరు అది ట్రోల్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే ట్రోల్. అరే నువ్వు వాడి మీద పెట్టుకో, నువ్వు వీడియోలు, నువ్వు వ్యూస్ సంపాదించుకుంటావు అంటారు. ఇప్పుడు కాలుకేస్తే ఏలుకేస్తారు, ఏలుకేస్తే కాలుకేస్తారు. అందుకోసమే మనం ఎవరిని ఏమనుకుంటా మన పని మనం చేసుకుంటా పోవాలి. ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటా పోండి, మీ పని మేము ఎవ్వరం డిస్టర్బ్ చేస్తలేం. కాకపోతే మాకంటూ జనాలకు ఉండే క్వశ్చన్స్ మేము మిమ్మల్ని అడుగుతాం, ఎందుకంటే వాళ్ళు జనాలలో అందరు క్వశ్చన్స్ చేయరు, కొంతమంది వేస్ట్ గాలే వేస్తారు. ఒక్కటి వేస్ట్ గాలని కూడా మనం అనుకోలేము. ఎందుకు అనుకోలేము? వేస్ట్ గాలే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మీరు సరే ఈ స్టేజ్ కి వచ్చారంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా. అదేనండి, కొంతమంది సినిమాని సినిమా లెక్కనే చూడాలి. ఇప్పుడు వాచ్ కొన్నామండి 20,000 పెట్టి, వాచ్ చేతికి పెట్టుకోవడానికి, వాచ్ అనేది తినం కదా మనం, వీడియోని వీడియో ప్రకారంగా చూడాలి. ఇప్పుడు బూతులు వాళ్ళకు పైసలు వస్తాయి, బూతులు కాదండి. సోషల్ మీడియాలో మీరు లేడీ చెప్పకూడదు. ఇన్స్టాగ్రామ్ లో పిల్ల తల్లి పాలిచ్చేది ఇదివరకు ఎవరైనా చూపెట్టే వాళ్ళ? మొత్తం అయ్యే వీడియోలు ఉన్నాయా లేవా? వాటి కింద షేర్లు చూస్తే 5 లక్షల షేర్లు, 6 లక్షల షేర్లు. అంటే ఎటుపోతుంది ఈ ప్రపంచకం? అట్లా ఉన్నాయి రోజులు. అందుకోసమే
మా దగ్గర ఉన్న టీం మొత్తం కూడా వాళ్ళ కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఎట్టుపోతుంది అన్నారు కదా, ప్రపంచం ఎట్టుపోతుందో మీరు అట్టే కొట్టుకపోతారు కదా, వాళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు మీరు చెప్తున్నది వాళ్ళు చేసింది మేము నేను చేస్తున్నాం అక్కడ ఏమని చెప్పా, మీరు మారినంత తర్వాతనే మేము మారుతాం అన్నా. మీరు మార్చొచ్చు కదా. మార్చలేము, ఆ దేవుడే మార్చలేకపోతున్నాడు, తల్లిదండ్రులే మార్చలేకపోతారు. ఇప్పుడు మాది నారాయణగూడ, మా ఇల్లు, మా ఏరియాలోనే ఒక్కటే నెలలో 5 మెంబర్స్ బాయ్స్ హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయారు, ఓన్లీ ఫర్ లవ్. వాళ్ళ ఫ్రెండ్సే ఈ అబ్బాయి లవ్ ఫెయిల్ అయిందని చెప్పి హ్యాంగ్ చేసుకొని పోతే ఇతని శవాన్ని ఇతను చూసిండు, వీడికి రావద్దా సిగ్గు? అరే నా ఫ్రెండ్ చచ్చిపోయిండు రాని, చచ్చిపోయిన 10 రోజులు కాలే వీడు చచ్చిపోయిండు, చచ్చిపోయిన 10 రోజులు కాలే వాడు చచ్చిపోయిండు, చచ్చిపోయిన 10 రోజులు కాలే వాడు చచ్చిపోయిండు. అట్లాంటి వాళ్ళకే మనం చెప్పలేకపోతున్నాం. చెప్తామా? జనాలు ఏంటంటే ఇదే కావాలి. ఏంటర్ ఫోన్ వచ్చినాక మస్తు బిజీ ఉన్నారా, అసలు ఖాళీ లేదురా అంటాడు, మళ్ళీ కడిజంగానే ప్రపంచం ఎటైనా పోని అలా ఉంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పినా అయినరు. ఇప్పుడు నెక్స్ట్ నా కొడుకుల సిచ్యువేషన్ చెప్తా. నా కొడుకుల ఏజ్లో 30 ఏళ్లకే అందరు పతనం అయిపోతారు చూడండి. 30 ఏళ్లకే ఎక్కడ చూసినా సిగరెట్లు, స్మోకింగ్, మొత్తం బ్యాడ్ హ్యాబిట్సే, బర్ర రేస్ బైక్సే. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఊరేసుకొని చచ్చిపోవటం ఏందండి, అంత ఘోరమైన రోజులు. మంచి తల్లిదండ్రులు చెప్తినట్లే నేను చెప్తింటరా. సరే, మనం మళ్ళీ అదే టాపిక్ లోకి వెళ్దాం, ఎందుకంటే నాకు నేను ఈ క్వశ్చన్స్ కొంతమంది అడగలేదు కాబట్టి మిమ్మల్ని అడిగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీది ఒక టీము, టీవీది ఒక టీము, సోషల్ మీడియాది ఒక టీము. ఎవరితోనైనా దిగేదేంటి? ఇప్పుడు ఎవరితోనైనా దిగేదేంటి? ఒక నిమిషం, దిగేదేంటి? ఎవరితోనైనా ఫస్ట్ క్లారిటీ కావాలి, నేను దాన్ని చెప్తా. సోషల్ మీడియా ఒక టీం అంటే, ఇండస్ట్రీ అంటే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ అప్పుడు అండి, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎవరు మరి ఇప్పుడు అందరు హీరోలే, అందరు హీరోలు. ఇప్పుడు రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది కలర్ ఫోటో, ఆయన హీరో లెక్క ఉంటాడా? నేను చెప్తున్నా కదా, ఆయన కూడా హీరోనే. మరి ఆయన హీరో ఎందుకు కాదంటారు? మన ఏమండి, ప్రతి ఒక్కరు హీరోలే. ఇప్పుడున్న సోషల్ మీడియా స్టార్లు కూడా హీరోలే. సోషల్ మీడియాలో చేసిన వాళ్ళు జబర్దస్త్ కు పోలేదా, జబర్దస్త్ పోయిన వాళ్ళు బిగ్ బాస్ కు పోలేదా, బిగ్ బాస్ పోయిన వాళ్ళు సినిమాలకు పోలేదా? సరే, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మనము టకా అన్నిటికీ అంటే క్వశ్చన్ నేను అడిగే ఏంటంటే, ఎవరితోనైనా బయటకు వస్తే దిగేదేంటి? సెల్ఫీయే. సినిమా స్టార్లతో దిగేది సెల్ఫీయే, టీవీ స్టార్లతో దిగేది సెల్ఫీయే, బయట వచ్చిన మాతో దిగేది కూడా సెల్ఫీయే. అప్పుడు మనల్ని ఏమంటారంటే జనాలు పిచ్చోలు అంటారు. ఎందుకంటారండి? మీరు ఉప్పల వాళ్ళతోటి ఒకసారి బయటికి వెళ్ళండి, మీరు నా బండి మీద తీసుకెళ్తే సికింద్రాబాద్ నుంచి అమీర్పేట వరకు ప్రతి ఒళ్ళకి ఆబి బషీర్ మాస్టర్ ఉప్పల బాలని చెప్పి ఎంతో మంది సెల్ఫీలు దిగారు. మేము తిరుపతి వెళ్తే వేస్తుంటే టోకెన్స్ చేస్తుంటే ఎక్కడో జనం ఉన్నారు, ముందుకు తీసుకెళ్లి మాకు టోకెన్స్ వేయించారు. మమ్మల్ని కూడా గుర్తుపడుతున్నారు. ఇక్కడ గుర్తుపడుతున్నారా, సినిమా ఇండస్ట్రీ చేసినా గుర్తే పడతారు, టీవీ చేసినా గుర్తే పెడతారు, సోషల్ మీడియా చేసినా గుర్తుపడతారు. అది మీరు చెయ్యండి, నేను కాదంటలేను, నేను మీరు చెయ్యొద్దు అని నేను చెప్పను. ఇప్పుడు నా సైడ్ నుంచి జనాలు ఏమనుకుంటారు, నేను చూసిన వరకు ఆ క్వశ్చన్స్ నేను తీసుకొని. జనాలు ఏముందండి, 100 మందిలో 20 మంది బ్యాడ్ అంటారు, 10 మంది మంచి అంటారు. మంచి వచ్చిందని చెప్పి బాధపడడం, చెడు వచ్చిందని చెప్పి సంతోషపడం, అన్నింటి పాజిటివ్. అది మీ ఇష్టం మాస్టర్, దాన్ని మేము ఏమనట్లేము. కాకపోతే నేను అడిగేది ఒకటే, నాకు క్వశ్చన్ తో ఆన్సర్ వచ్చేంత వరకు నేను తిప్పి ఇదే క్వశ్చన్ అడుగుతాను. సో ఓకేనా? సో నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఉప్పల్ బాలు గాని, ఖత్తర్ పాప గాని, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఉషారన్ గాని, వీళ్ళందరూ ఒక బ్యాచ్ లాగా, మీరందరూ ఒక బ్యాచ్ లాగా, ఈ బ్యాచ్ కి వైజాగ్ సత్తే గాని మీరు గాని హెడ్ అనుకో, మీరిద్దరు, నేను విన్నంత వరకు మీరిద్దరు హెడ్ అనుకో. సో వీళ్ళందరినీ ఇలా తీసుకొచ్చి మీరు అసలు అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళే వచ్చి జాయిన్ అవుతున్నారు, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అని చెప్పేసి కూడా మీరు తీసుకొచ్చిరు అన్నట్లేను, వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, మీరు ఓకే అవకాశాలు కల్పిస్తున్నారు. ఓకేనా? అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి వీడియోలు ఎందుకమ్మా, మంచిగా మీరు వెళ్ళి మంచి మీ అంతా మీరు డెవలప్ అవ్వండి, ఈ బూతులు ఇవన్నీ ఎందుకని మీరు ఎందుకు చెప్పరు వాళ్ళకి? వాళ్ళందరూ నా దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? చెప్పండి. ఫేమస్ అవ్వడానిక? నా దగ్గరకు వచ్చేకంటే ముందు మంచి వీడియోలు చేసిర్రు బాగా. ఎంత మంచి వీడియోలు చేసినా పోట్లే మాస్టర్, మేము మంచి వీడియోలు చేస్తున్నాం, మాకు ప్రొఫైల్ చూపించిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మంచి వీడియోలో చేస్తాం. మంచి వీడియోలు అంటే మేము ఏం బట్టలు ఇప్పుకొని చేయము, మేము ఏమి అయ్యని చేయము. తినేటప్పుడా, కుకింగ్ చేసేటప్పుడా, ఏదైనా షూటింగ్కి వెళ్ళేటప్పుడా. ఇప్పుడు ఉషా ఉంది, ఉషా ఎన్నో వీడియోలు చేసిందండి, ఎంటీ బీర్ పట్టుకొని ఇట్లా అన్నదండి. ఎంటీ బీరే, దాంట్లో ఏమీ లేదు. ఎంటీ బీర్ అని మీరు చెప్తున్నారు, తీసింది నేనేగా వీడియో. మీరు వీడియో తీసినప్పుడు ఎంటీ బీర్, తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ వేరు. సరే, ఓకే.
ఫస్ట్ ఒక వీడియో వైరల్ కావాలి కదా. ఒక వీడియో వైరల్ కావాలంటే ఏదైనా ఒక వీడియో వైరల్ అయితేనే ఫాలోవర్స్ అందరూ వచ్చేది. ఒక ఎంటీ బీర్ పెట్టుకుని ఇట్లా అన్నది అంతే. ఒక్కటే రోజు డే అండ్ నైట్ లో 29 మిలియన్ చూశారు నా దాంట్లోనే. 29 మిలియన్ చూసిన తర్వాత అమ్మాయి ఏమన్నది, ఏంటన్నా నేను ఇంత ఘనంగా కష్టపడి, నాకు 2002లోనో 3లో మెసేజ్ పెట్టింది, మాస్టర్ మీ దగ్గరకు వచ్చి ఏదైనా పని ఉంటే చేసుకుంటా వర్క్ అని. చూస్తే అమ్మాయి ఎన్నో వీడియోలు చేసింది, ఒక్క వీడియో వైరల్ కాలే. మొత్తం ఎంటీ బీర్ పట్టుకొని ఇట్లాంటినే వైరల్ అయింది. దాని తర్వాత ఆ అమ్మాయి దాన్నే కంటిన్యూ చేసుకుంది. ఇప్పుడు వైరల్ కావాలి, అది ఎలా అయినా అనేది కాదు, గలీజ్ అయితే చేయట్లే. ఇప్పుడు మంద అనేది కామన్. మీరు అదే సేమ్ సిచ్యువేషన్ హైటెక్ సిటీ నైట్ 10 తర్వాత పోండి, చిన్న చిన్న బీర్లు పట్టుకొని సిగరెట్లు పట్టుకొని రోడ్ల మీద లక్షల మంది ఉంటారు. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అవును కదా. చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి లైట్. ఇప్పుడు అందుకోసమే తను ఒక బీర్ పట్టుకొని చేసింది, వైరల్ అయింది. తనంతా మంచిగానే చేసుకుంటుంది. నేను మన రీసెంట్ కూడా చెప్పిన, నువ్వు చాలా వైరల్ అయ్యారా, ఇక బీర్లు పట్టుకోకుండా చేసుకో, మంచిగా ఏదన్నా గట్టి ఛాన్సులు ప్లాన్ చేయి, షార్ట్ ఫిల్మ్సా లేకపోతే సాంగ్సా వెబ్ సిరీస్లోనా ఛాన్స్ చేయను. ఎందుకంటే తను ఏదో ఒక తరంగా వైరల్ అయింది. అయిందా? అది అయిందా కాలేదా వైరల్? ఓకే, ఇప్పుడు ఏంటి వైరల్ అయ్యాక వాళ్ళతో మంచి వీడియోలు చేసుకోండి అని చెప్తారు. వైరల్ అయ్యేంత వరకు ఇలా. కాకపోతే చాలా మంది అలాగే కంటిన్యూ అవుతున్నారు. వైరల్ అయ్యాక మంచి వీడియోలు చేద్దాం అన్నట్టయితే మీ టీంలో నాకైతే ఎవరు కనిపించలేదు ఇప్పటివరకు. ఒక ఎగ్జాంపుల్ ఒక 2-3 చెప్పండి. ఎందుకు లేరు? ఇప్పుడు నాగరాజ్ అన్న లేడా? నాగరాజ్ అన్న ఉన్నాడు. మన ఆమె పేరేం పేరు, యాంకర్ మా దగ్గర ఒక అమ్మాయి ఉంటది, అలంకృత మా దగ్గర. ఏమన్నా వాడి పేరేం పేరు, నటనం ఆవేశం స్టార్. మా దగ్గర నుంచే, నా దగ్గర నుంచి వేర్లేండి. వాళ్ళంతా ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నారు బయట. ముగ్గురు మీ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి. గుంటి నాగరాజు నా దగ్గర ఉండి 40 లక్షలు సంపాదించుకుంటాను. నేను చెప్పిన తెలివితేటలు నేను అందరికి చెప్తా. నటనం స్టార్ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో కంపల్సరీ మీకంటూ ఒక ఛానల్స్ ఉండాలి. అది పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు వైజాగ్ సత్య ఉన్నాడు, వైజాగ్ సత్య కూడా మంచిగా చేసుకుంటున్నాడు. నా దగ్గర ఉన్న వాళ్ళు నా మాట వింటే ఓకే, వినకపోతే మనం ఏం చేయలేం కదా. నేను ప్రతి ఒక్కరికి ట్రీట్ చేసేది అదే, అరే నువ్వు అన్నం తిన్నావు బొక్కలు మెళ్ళేసుకొని తిరగొద్దు, మటన్ తిన్నావు బొక్కలు మెళ్ళేసుకొని తిరగొద్దు, నువ్వు అక్కడ మటన్ తిన్నావా అక్కడికక్కడే మార్చుకో. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో మొత్తంలో అన్నిటిలో ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచే కాదు, నాకు 2014 నుంచే ఉన్నాయి. అట్లా చెప్తా అనమాట. నా దగ్గరకు వచ్చినోడు ఎవడు కూడా మంచిగానే ఉండాలి, చెడుగా బతకొద్దు అని చెప్తా. చెడుగా బతికిరంటే మనం ఏం చేయలేం. నా దగ్గరకు వచ్చిర్రా, చేసుకుర్రా, డబ్బులు తీసుకొని పోయిర్రా అంతే. తర్వాత మనం వాళ్ళు ఏం చేసుకుంటారు మనకు సంబంధం లేదు. ఎందుకంటే నేను 24 hours అయితే వాళ్ళకి తిండి పెట్టట్లేదు కదా. నా దగ్గర ఉన్న 2 days 1 day 4 days 5 days వాళ్ళకి నేను అన్ని పెడతా. కడుపు నిండా అన్నం పెడతా, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇప్పిస్తా. ఎందుకంటే నా దగ్గర ఉన్నారు. పోయిన తర్వాత బషీర్ మాస్టర్ ఇదిరా, నాకు పెట్టలేరా, నాకు అది చేయలేరా అని మాట రానిచ్చుకోను నేను. అంది. సో నీకు వాళ్ళకైతే ఏం సంబంధం లేదు. నీ దగ్గర ఉన్నంత వరకే వాళ్ళు ఏం వీడియోలు చేస్తారు అవన్నీ నీ రెస్పాన్సిబిలిటీ. అవతలకి పోయినాక నాకు రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూలు ఏదో వచ్చినా విత్ ఇన్ సెకండ్ లో నేను ఎంటర్ అవుతా. హెల్త్ ఇష్యూలు కానీ వాళ్ళకి పర్సనల్ గా ఏదైనా గొడవలు వచ్చినా కానీ సపోర్ట్ పక్కా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర పని చేస్తారు. అట్లా నేను ఏదున్నా మంచిగా బతకమంట ఎవరినైనా, చెడుగా అసలు బతకొద్దంట. ఓకే మాస్టర్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ గా ఇప్పుడు బయట యాంకరింగ్ చేసుకున్న వాట్ ఎవర్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చేసే వీడియోలకి, అంటే మీరు అని కాదు, నేను అడిగేది వాళ్ళ గురించి, వాళ్ళు చేసే వీడియోస్ కి వాళ్ళందరికీ ఇన్కమ్ ఏమొస్తుంది, ఎలా వస్తుంది? ఇన్కమ్ ఏమి వాళ్ళకి రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు నేను చెప్పిన మాట వినట్లేదు. మీన్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఎర్నింగ్ ఇస్తున్నాడు, యూట్యూబ్ ఇస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం ఎట్లాగా అమ్మ కడుపులో పుట్టిన తర్వాత ఒక లేడీ ఏమవుతుంది, చిన్నగా పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత 15 years 20 years వచ్చిందా మ్యారేజ్ చేసుకుంటారు. అత్తగారింటికి పోయిన తర్వాత తనకంటే ఒక సొంత కుటుంబం ఉంటుంది. దాని తర్వాత ఒక మెకానిక్ చేసుకునే పిల్లగాడు మెకానిక్ అయి ఎదిగిన తర్వాత ఒక షెడ్ పెట్టుకోవాలి కంపల్సరీ. నా దగ్గర కూడా అంతే. నా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ పెట్టుకో, ఫేస్బుక్ పెట్టుకో అని చెప్తా. చెప్పుకున్న వాళ్ళకి నాకు ఒక 20,000 వస్తాయి, ఉషాకు 20,000 వస్తాయి, గుంటి నాగరాజుకు ఒక 18,000 వస్తాయి. ఓకే, యూట్యూబ్ ఫేస్బుక్ లో నాకు వస్తాయి. ఆవేశం స్టార్కి వచ్చినాయి. నటనం స్టార్ వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది చెప్పిన మాటలు వినకపోతే నేనేం చేయలేను. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పెట్టుకో, యూట్యూబ్ పెట్టుకో, నేనే పెట్టిస్తా. నా దగ్గర విజయ్ ముదిరాజ్ అని ఒకతను ఉంటాడు, అతనికి నేనే పెట్టించా. ఇప్పుడు కూడా 80,000 సంపాదిస్తాడు. ఎందుకంటే నేనేం చేస్తానంటే
అందరు కూడా బషీర్ మాస్టర్ లెక్కనే సంపాదించుకోవాలి. నా దగ్గరకు వచ్చి నేను నీ మీద నెత్తి చేతులు పెట్టుకుని నేను సంపాదించుకోను, నాకు అవసరం లేదు. నాకు ఈ సోషల్ మీడియా లేకపోయినా నెలకు నేను ఓన్లీ సంగీత్ కొరియోగ్రఫీ మీద సంవత్సరానికి 15 లక్షలు సంపాదించుకుంటా. అంటే నా దగ్గరకు వచ్చి ఏందో నేను వాడుకున్నట్టు కాదు, వాళ్ళకు కూడా ఒక లైఫ్ చూపించాలి, అలా చెప్తా అనమాట. సో వాళ్ళందరికీ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా ఇన్కమ్ అనేది వాళ్ళకి వస్తుంది అంతే. ఓకే. అండ్ ఇంకొకటి చాలా వరకు నేను చూసాను, అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను అని చెప్పేసి అన్నాను కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ వచ్చేసి వేరుంది, కానీ వాళ్ళు ఉంటున్నది వేరుంది. ఎందుకు మీరు ఇంకా వేరే వర్క్ చేసుకోవచ్చు కదా, మరి ఇంత చేసుకుంటే ఎందుకు ఇంత అనుకుంటూ అంటే మాకు కాలు నొప్పులు ఉన్నాయి అది ఇది అంటారు. ఏజ్ లో ఉన్న పిల్లలే కాలు నొప్పులు ఉన్నాయి అవి ఇవి అంటే అవి రీజన్స్ అని అనిపించట్లేదు. అంటే మీరు చెప్పండి, అదేదో చెప్తున్నారు రీజన్స్ అని, లేదా నిజమా? నేను నాకైతే ఇప్పుడు చెప్పలే, నేను నా దగ్గర ఉంటారు కాబట్టి నేను ఫేస్బుక్ పెట్టుకోమని చెప్పినా ఫేస్బుక్ పెట్టుకురు, యూట్యూబ్ పెట్టుకోమని పెట్టుకున్నా. కొంతమందికే లేదు. ఖత్తర్ పాపకి ఇదివరకు ఉండే, తనకు సెకండ్ కొడుకు పుట్ట ముందుకి యూట్యూబ్ ఛానల్ ఉండే, తను ఒకటి నమ్మిచ్చేసి ఆ యూట్యూబ్ ఛానల్ లేపేశాడు. దాంట్లో 2.5 లాఖే ఉంటే అది కూడా దుబ్బేశాడు. తర్వాత పెట్టుకోలే. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎవరైనా కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన వీళ్ళే కానీ, ఇప్పుడు డైలాగ్ స్టార్ అని ఒక పిల్లగాడు కొత్తగా వచ్చిండు, మేడిపల్ స్టార్ అని కొత్తగా వచ్చిండు, వాళ్ళందరికీ నేను చెప్తా, అడగండి కావాలంటే అందరికి కాల్స్ కలుపుతా, ప్రతి ఒక్కరు మాట్లాడి వినండి. నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కడు బతకాల, బతికియాల. ఇప్పుడు మీకు కుర్చీ తాతే ఉన్నాడు, నేను కుర్చీ తాతని చాలా ట్రై చేశాను మార్చుదామని. నేను ఆఫీస్ కూడా నాది నాది రామంతపూర్లో ఒక ఆఫీస్ ఉంటుంది, ఎవరు వచ్చినా ఆడ పడుకుంటారు. ఎందుకు పడుకుంటారు అంటే వీళ్ళు బయట ఎవరింట్లో ఉండి తాగి ఖరాబ్ అవుతారేమని చెప్పి ఆఫీస్ పెడతా. అక్కడ ఆఫీస్లో ఉంటారు, పడుకుంటారు, అక్కడ ఉంటారు. నా దగ్గరకు వచ్చిన ఎవడైనా కానీ బట్టలు కానీ వాళ్ళ స్టైల్ కానీ మొత్తం మార్చేస్తాను. ఎందుకు మార్చేస్తానంటే అక్కడ వేరు ఇక్కడ వేరు అట్లా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కాళ్ళు నొప్పులు అది అని నాకైతే ఎప్పుడు చెప్పలేదు, మీకు చెప్పారు. కానీ నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, నాకనే కదా నా ఛానల్ చూసే వాళ్ళకి కూడా, ఇదివరకు లెక్క ఆఫీసులో ఎమ్మడి తిరిగితే స్టార్ గారు, నీ ఫోన్ నీ దగ్గరే ఉంది, రోజు కంటిన్యూ చేయి, ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, స్టార్ నువ్వే అవుతావు. మాస్టర్ మంచి మాట చెప్పారు. నేను అదంటున్నా, ఎందుకంటే అవకాశాలు అనేది అంత ఈజీగా ఇప్పుడు రావట్లేవు. ఓకే, ఏదో ఆఫీస్ లో చుట్టూ తిరిగే బదులు ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకోండిరా అని చెప్పేసి అంటున్నారు, ఇది మంచి మాట. కాకపోతే నేను ఏమంటున్నా, ఉన్న టెక్నాలజీని మంచి యూజ్ చేసుకుంటే బెటర్ కదా, ఇలా ఎందుకు వాళ్ళు ఇప్పుడు రేపన్నాడు ఫ్యూచర్ లో వాళ్ళకే కదా ప్రాబ్లం. నేను ఏమంటున్నా, ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయి అంత మంచిగా ఉన్న వాళ్ళది వేరే. ఇప్పుడు మీరు అంటారా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, దాని పట్ల ఒక మెచ్యూరిటీ ఉంది, మీరు వేరే సంగతి. కాకపోతే ఇప్పుడు వస్తున్న పిల్లలు అంటే మ్యారేజెస్ కాకుండా ఏజ్ లో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు మీ గ్యాంగ్ లో లైక్ అంటే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, లైక్ కొంతమంది లైఫ్ స్పాయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్పాయిల్ మీన్స్ అదే వాళ్ళ దాంట్లో వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ ఒక మంచి లైఫ్ అంటే ఎప్పటికైనా ఒక దగ్గర ఒక పోయినా గానీ మళ్ళీ ఒకటి మంచిది వస్తుంది అంటారు కదా. సో దానికోసం వెయిట్ చేయకుండా ఎందుకు ఇంకా లైఫ్ అక్కడితోనే అయిపోయింది, ఇంకా మన ఎంజాయ్మెంట్ మనం చేద్దాం అనుకుంటే అక్కడ లైఫ్ ఎక్కడ ఉంది? సో వాళ్ళు ఆలోచించుకోవచ్చు కదా అంటున్నా, అది మీరు చెప్పరా? అది వాళ్ళ పర్సనల్ అండి. ఇప్పుడు చెప్పేంత వరకే చెప్తాం. మీకు ఒక అసలు విషయం, అప్పుడు మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇవన్నీ ఉండవు కదా. అసలు విషయం ఒకటి చెప్తా జనాలకు కూడా, ఒక మనిషి అనే వ్యక్తి, అమ్మాయి గాని అబ్బాయి గాని వైట్ పేపరే, పుట్టగానే ఏంటి ఒక వైట్ పేపర్తో సమానం. మనం రాసుకునే రాతను బట్టే ఉంటది అది మంచా చెడా. మనం మంచిగా రాసుకున్నాం అనుకో, ఆ పేపర్ని ఇంకా రాయొచ్చు, తిరగేసి కూడా రాయొచ్చు. మనకెందుకు లేని బర్ర గీకేస్తే ఒక గీతతో ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు నేనే ఉన్నా, నేను చాలా మంచిగా రాసుకున్నాను నా లైఫ్ని, కానీ కొంతమంది వల్ల చెడిపోయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. ఎవరైనా అంతే, కొంతమంది చెప్తాం, ఇప్పుడు వాళ్ళకి చెప్పేది మనం చెప్తాం. ఉషా గానీ, ఖత్తర్ పాప కానీ, జ్యోతి కానీ, ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, పక్కా చెప్తా. నేను అడగండి, నేను ఒకటే కావాలంటే నా దగ్గర వాయిస్ కూడా వినిపిస్తా. చెల్లె ఒకటే గుర్తుపెట్టుకో, లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది, మంచిగా బతకటం నేర్చుకోవాలి. ఎవరితో మాటలు పడద్దు. నన్ను ఎవడన్నా దమ్ముందా, ఎవడన్నా నన్ను అనమనండి, నన్ను ఎవడన్నా మాట అంటాడా? నన్ను అనే దమ్ము ధైర్యం ఎవడికి లేదు. వాడు రక్తం కళ్ళ చూస్తా అంటే కూడా, ఎందుకంటే నా దగ్గర ఏం పొరపాట్లేదు, నేను మంచిగా బతుకుతున్నా, 10 మందికి బతుకుతున్నా. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా పొరపాటు చేయను. అది కూడా నా దగ్గర ఉండే వాళ్ళు ఉండాలంట. గుంటి నాగరాజుకి ఎంతోమంది కాల్ చేసి తిడుతుంటారు, గలీజ్ ఫోన్ చేస్తుంటారు. నటనం స్టార్కి ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, గలీజ్ అమ్మని పెళ్ళ అని చెప్పి కామెంట్లు పెడుతుంటారు. ఆ కామెంట్లు పెట్టేటోడికి అమ్మ లేదు పెళ్ళం లేదా? ఒక వీడియో లెక్కనే చూడాలండి. ఇప్పుడు మనం సెల్ పాయింట్ చూడటానికి పోతాం, 100 సెల్లు చూస్తాం, ఈ సెల్ బాగాలేదని పగలగొడతామా? ఇప్పుడు అది వేరు ఇది వేరు కదా. అది కూడా కళ్ళతోటే చూసేది. నేను వాళ్ళకి సపోర్ట్ చేయట్లేను, మీకు సపోర్ట్ ఎవరికి సపోర్ట్ చేయట్లేను. ఒకటే అంటున్నా, ఇప్పుడు మీరు వీడియోలు చేస్తారు, ఇప్పుడు వీడియోలు చేయడం మీ ఇష్టం అన్నప్పుడు కామెంట్లు పెట్టడం మా ఇష్టం అంటారు. కామెంట్లు పెట్టడానికి అదుపు ఉంటదండి.
అదుపు ఉంటది. అప్పుడు వాళ్ళు ఏమంటారు వీడియోలు చేయడానికి కూడా అదుపు ఉంటది, మీరు చక్కగా బట్టలు ఇప్పుకోలేదు ఏం చేయట్లేదు అండి. ఫన్నీ ఇప్పుడు నటన స్టార్ వీళ్ళు చేసే వీడియోలు మస్తు నవ్వుకుంటారు. అది మీకు ఫన్నీ, వాళ్ళకి కాదేమో అంటున్నా. అది కొంతమందికే అండి. ఇప్పుడు నాకు ఎంతో మంది అమెరికా నుంచి కాల్ చేసి నటనం స్టార్ సూపర్ భయ్యా, నువ్వు నీకు ఒక 25,000 పంపిస్తాం, 10,000 పంపిస్తాం, నాకు ఎంతో మంది చేస్తే వాడికే టచ్ చేసిన. ఎందుకంటే సార్ మేము ఖాళీగా ఉన్న టైంలో స్మోక్ చేసుకుంటాం, బయటకు వెళ్ళి ఖాళీగా ఉన్న టైంలో వాడు వీడియోలు చూసుకొని నవ్వుకుంటాం సార్, మస్తు రిలీఫ్ మాకు అంటారు. బయట నుంచి కాల్ చేసి ఎంతో మంది అన్నారు. అంటే అది కొంతమందికే. కొంతమంది ఏంటంటే అది ఇంకోటి కూడా ఏంటండి, మన తెలుగులో కొంతమంది ఉన్నారు వేస్ట్ ఫెలోస్ అనమాట. వాడు ఎదగొద్దు, ఇంకొకటి ఎదగొద్దు, వాడు పక్కనోడు ఎదిగినా కానీ వాడిని పడేయాల్సిందే. వాడి పక్కనోడు ఎదిగినా కానీ పడేయాల్సిందే. సరే అండి, మా టీం మొత్తం స్క్రాప్ బ్యాచ్, ఉప్పల్ వాళ్ళందరం కూడా జానులీరి దగ్గరికి పోతామండి. జానులీరి ఎంత మంచి డాన్సర్ తను. శేఖర్ మాస్టర్ సేమ్ ఎలా వేస్తాడో జానులీరి కూడా అంతనే వెళ్ళింది. జానులీరి స్టేజ్ మీద డీలో పర్ఫార్మెన్స్ చేస్తే గలీజ కామెంట్లు ఎందుకు పెడతారండి? హస్బెండ్ని ఇష్టపడ్డది, లవ్ చేసింది, పెళ్లి చేసుకుంది, ఒక పిల్లగాడిని కన్నది, వాళ్ళిద్దరికి ఇష్టం లేక ఇడిపోయిండు. అమ్మాయి ఆ పిల్లగాడిని ఇడిచిపెట్టకుండా అమ్మాయి బతుకుతుంది. అమ్మాయి కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఏంది? అంటే ఈ ఏదవాళ్ళు చేయబట్టుగా ఒక్కొక్కడిని చెప్పు తీసుకుని ఎట్టగొట్టాలి తెలుసా? సపోర్ట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఏమండి, నేను అందరి గురించి అనట్లే, కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి అంటున్నా. టైటిల్ కొట్టిందండి, గ్రేట్. ఏ సపోర్ట్ లేకుండా, ఒక మొగోడు సపోర్ట్ లేకుండా ఇంతవరకు వచ్చి ఎదిగి ఒక టైటిల్ కొట్టింది. అట్లాంటి వాళ్ళని గౌరవించి దండం పెట్టాలా? అరే నీ అమ్మ, మొన్న ఏదో రీసెంట్గా ఇట్లా వేస్తాను, నేను కామెంట్ సేవ్ చేసి పెట్టిన వీడియో మేము చేస్తా, ఇట్లా చేసినంటే అది డాన్స్ అండి. ఎక్కడ హుషారొస్తే అక్కడే వేస్తాము. ఇప్పుడు వీళ్ళ కోసం ఇరగదీసి చేయాలి. నన్ను ఒకటి మొన్న కామెంట్ పెట్టిండు, మాస్టర్ నువ్వు ఒక సాంగ్ పెట్టంటే ₹1,00,000 అడ్వాన్స్ అయ్యి నెక్స్ట్ పిల్లగాళ్ళం పెట్టుకొని చేసి పెడతాను. నాకేం అవసరం అండి, ఇట్లనే వేస్తాను నేను. చూస్తే చూడలేదు నన్ను, నా వీడియోలు చూడమాక. ఆ వైజాగ్ లో ఎవడో విజయ్ అనే పిల్లగాడు కింద దీనికి ఇట్లా వేస్తాడు, వాడిని లేపండి, వాడిని స్టార్ చేయండి, వాడిని కొరియోగ్రాఫర్ చేయండి. బషీర్ మాస్టర్ దగ్గరికి ఎందుకు రావాలా? జానులీరి దగ్గరికి ఎందుకు రావాలా? మేము రమ్మనట్లే కదా. శేఖర్ మాస్టర్ చేసినా బ్యాడ్ కామెంట్ పెట్టుడే, జానీ మాస్టర్ చేసినా పెట్టుడే, బషీర్ మాస్టర్ చేసినా పెట్టుడే, జానులీరి చేసి పెట్టినా, ఉప్పల్ వాళ్ళు చేసి పెట్టినా పెట్టుడే. అంటే ఈ ఎదగొద్దిగా తెలుగోడు ఎదగొద్దు. అందుకోసమేనండి ఎవరు లేరు మన తెలుగులో ఒకటి ఏంటంటే, ఇదివరకు కూడా కొరియోగ్రాఫర్లు కూడా తమిళ వాళ్ళే ఉండేటోళ్ళు, ఫైట్ మాస్టర్లు తమిళ వాళ్ళే ఉండేటోళ్ళు, మేకప్ వాళ్ళు తమిళ వాళ్ళు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏదో బతిలాడి చేసుకుంటారు. ఫైట్ చేసి మీకు అసలు విషయం ఇంకోటి చెప్తే షాక్ అవుతారు తెలుసా? 1B అంటే ఐడియా ఉందా మీకు? 1B 1B అంటే 100 మిలియన్స్ అయితే 1B. ఒక్క తెలుగోడికి ఒక్క సబ్స్క్రైబర్స్ 1B ఉందా మన తెలుగులో? ఉండదు. ఎందుకు ఉండదంటే ఎదగనియరు. హిందీలో ఒక 100 మందిని చూపిస్తా 1B ఉన్నోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మొన్న యూట్యూబ్ వాడు దుబాయ్లో, కట్ చేసేయండి, దుబాయ్లో యూట్యూబ్ వాడు ఒక ప్రోగ్రామ్ పెట్టాడు. 1B ఫాలోవర్స్ ఎవరికైతే ఉండే వాళ్ళకి డైమండ్ ఇచ్చాడు. మన తెలుగు ఒక్కడన్నా పోయిండా? ఎందుకు పోరంటే సిచ్యువేషన్ ఇదే. సో మాస్టర్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఏమంటున్నారంటే ఇలా ఆఫీస్ లో చుట్టూ తిరిగి దాని చుట్టూ తిరిగి అవకాశాలు లేవు కాబట్టి, ఎలాగో యూట్యూబ్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ మనకంటూ ఉంది కాబట్టి మనల్ని మనం లేపుకోవాలి, మనం స్టార్ అవ్వాలి. ఒకవేళ ఆ డ్రీమ్ ఉన్న వాళ్ళకి, ఆ గోల్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఎవరికైనా ప్రతి ఒక్క గోల్ ఉన్నోడు చెప్తున్నా. ఇంకొకటి నాకు పర్టికులర్ ఇక్కడ క్లారిటీగా మీరు చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు టీమ్ లో ఎవరైతే ఉన్నారో స్క్రాప్ బ్యాచ్ అని నేను అనను, జనాలు అంటున్నారు. ఒక విషయం నాకు ఇప్పుడు మీరు మాట్లాడక అర్థమైంది, మీ దగ్గర ఉన్నంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ, తర్వాత వాళ్ళ పర్సనల్ మీకు సంబంధం లేదు నేను చెప్పను అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారు? ఇప్పుడు జ్యోతి చెల్లె గాని, మళ్ళా కూడా చెప్తున్నా, జ్యోతి చెల్లె గాని, వీళ్ళందరూ ఎవరైనా గానీ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి అదే చెప్తా, చెడిపోవద్దు. బతకాలంటే 100 రకాల ఆలోచన ఉంటాయి. నేను ఫస్ట్ నా గురించి చెప్తున్నా, 10 సంవత్సరాలు మెకానిక్ చేశాను నేను, స్కూటర్ మెకానిక్. ఓకే మాస్టర్, మీ దగ్గరకు వద్దాము. సో వీళ్ళదైతే మీరైతే చెప్తారు, మీ దగ్గర ఉన్నంత వరకే రెస్పాన్సిబిలిటీ. ఓకే సరే, చలో ఇలా వదిలేద్దాం. నేను వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తా, ఇంకా ఉన్నారు చాలా మంది. ఓకే, ఇప్పుడు మీ విషయానికి వస్తే, మీరు డీలో చాలా వరకు చేశారు, కాకపోతే అక్కడ బెడిసి కొట్టింది అనుకోవచ్చు, లేదంటే ఏం జరిగిందో మీకు తెలుసు. మేము అనుకునేది వేరే, అక్కడ జరిగింది వేరే అయ్యొచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో ఈ రోజు మాకు చెప్పాలి మీరు. ఇప్పుడు యాక్చువల్గా నేను డీకి పోవటానికి కారణం మా అమ్మ. మా అమ్మ అంటే నేను స్టార్టింగ్ జర్నీ అది చెప్తాను. ఈటీవీలో
91, 92, 93, 94, 95, 96 అని పెట్టేది ఒకటి, 2001, 2002 అని. అప్పుడు పరంధామయ్య సార్ గారు అని మా ఖమ్మం ఆయన అనమాట. ఆయన ఒక ప్రోగ్రామ్ పెట్టేటోడు, దమ్ రిదమ్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెడితే మమ్మల్ని పిలిచేవాడు ఖమ్మం నుంచి. ఆడిషన్ చేసుకుంటే మేము ఖమ్మంలో సెలెక్ట్ అయిన తర్వాత నా టాలెంట్ నచ్చి వరుసగా ప్రైజ్లే కంటిన్యూగా ఎపిసోడ్ ప్రైజెస్ ఉండేవి. అట్లా మస్తు ప్రైజులు కొట్టినాం మేము. రామోజీ ఫిల్మ్ సిటీ బైక్ వేసుకొని పోయేటోళ్ళం డైరెక్ట్. నైట్ ఫోన్ వస్తే ఖమ్మం నుంచి బైక్ మీద రావాలా, షూట్లు చేసుకోవాలా. ఎక్కడెక్కడ కొరియోగ్రాఫర్లు అందరినీ టీమ్ మెంబర్ నేను. ఏదైనా ఎవరైనా గెస్ట్ రోల్ వచ్చిన అనుకో, అల్లు అర్జున్ వీళ్ళు ఎవరైనా గెస్ట్ రోల్ వస్తే మేము అందరం ప్రాక్టీస్ చేసి ఒక సాంగ్ చేస్తే అల్లు అర్జున్ గారు ఎంట్రీ ఇచ్చేటోళ్ళు. అలా చేసుకున్నాం. యూట్యూబ్ లో మాకు మస్తు పేరు వచ్చింది. ఈటీవీలో పేరు వచ్చిన తర్వాత నెక్స్ట్ డి అని పెట్టారు ప్రోగ్రామ్. పెట్టిన తర్వాత మా మమ్మీ అన్నదిగా, మన డి నువ్వు ఎందుకు చేయట్లే కదా, నీకు యూట్యూబ్ నాకు చాలా ఇష్టం కాదంటే, సరే మన అంత ఇంట్రెస్ట్ ఏముంది డి చేయాలన్నా అంటే, చైనా బాగుంటుంది అన్నది. అన్న తర్వాత నాకు ఉదయభాన్ అక్క, ఆ డి ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా ఉదయభాన్ అక్క ద్వారా పరిచయం. ఉదయభాన్ అక్క అని పిలిచేటోడిని, అక్కడ దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నాకు పరిచయం. నేను కార్డు కోసం తిరిగినా, నాకు కార్డు ఇవ్వకపోతే పోయి అడగానే, అక్క నువ్వు చేస్తావారన్నా అంటే, చేస్తా అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు పిఎన్ మాట్లాడితే సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, నా కొరియోగ్రాఫర్ వచ్చి సత్య మాస్టర్. సత్య మాస్టర్ చేయకపోతే రాకేష్ మాస్టర్ ఇచ్చారు స్టేజ్ మీద. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే. మీరు చూడండి, ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను సోలో వేసిన తర్వాత నాకు అసలు ఏం తెలియదు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని కూడా తెలియదు. లైవ్ కొట్టా ఆ పాట, చిట్టి ఆయిరే సాంగ్ కొట్టిన తర్వాత వాళ్ళందరూ లేచి మరి చప్పలు కొట్టారు. లేచి ఓ మా ఖమ్మం కింగు, ఇక ఇంత తోపు లేదు, ఈ డీన్ డాన్సర్లో నువ్వే తోపు అన్నారు. థ్యాంక్ యూ మేడం, నమస్తే అని వచ్చేసిన తర్వాత 7 మెంబర్ని తీస్తే రాకేష్ మాస్టర్ని ఇచ్చారు. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఏంటప్పుడు ఆయన కొరియోగ్రాఫ్ చేయడు, నేనే కొరియోగ్రాఫ్ చేసుకున్నాను. నాకు అప్పుడు ఎవరు బాయ్స్ని ఇచ్చారంటే, ఒక 7 మెంబర్స్ బాయ్స్ని నెల్లూరు పిలగాలని ఇచ్చారు. నేనే ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకున్నా. అప్పుడు నాకు కారు ఉంది, మెడ నిండా బంగారం, నాకు ఎప్పటి నుంచో ఇవన్నీ అలవాటు, బ్రాస్లెట్. నేను కష్టపడేది దీని కాబట్టి వేసుకుంటుంటే రాకేష్ మాస్టర్ ఉండగా, నువ్వు ఇవన్నీ బంగారం ఇంకా వేసుకురావద్దు నాన్న, తేవద్దంటే సరే తేలే. తర్వాత నాకు కూడా అప్పుడు కారు ఉండే, 800 కారు ఉండే. ఈ పిల్లగాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు గణేష్ మాస్టర్ జగడం సినిమా ఫుల్ హిట్ అయింది, ఆయన కారు కొనుక్కున్నాడు. వాళ్ళు ఏమడిగారంటే, మాస్టర్ రాకేష్ మాస్టర్ కార్ పెద్దదా, గణేష్ మాస్టర్ కార్ పెద్దదా అన్నారు. నాకు కారు ఉంది కాబట్టి నన్ను అడిగారు. రాకేష్ మాస్టర్ కారు చిన్నది, ఓమిని కారు రా, చాలా చిన్న కారు, గణేష్ మాస్టర్ పెద్ద కారు అంటే తప్పే ఉంది దాంట్లో, ఉన్నది చెప్పారు. వీళ్ళు వాళ్ళకి చెప్పినట్ట, మాస్టర్ గణేష్ మాస్టర్ కారు చిన్నది, రాకేష్ మాస్టర్ కారు చిన్నది, గణేష్ మాస్టర్ పెద్దదని. ఇంకా నాతో అడిగిండు వచ్చి, ఏంద్రా నువ్వు ఆ కారు పెద్దది, ఈ కారు పెద్దది అంటే, తప్పే ఉంది మాస్టర్, ఆ కారు కాస్ట్లీ కారు, ఇది మీది ఓమిని కారు అంటే నార్మలేగా అన్న తర్వాత ఇంకా ఆయన మనసులో పెట్టుకున్నది. ఇప్పుడు ఆయన అయితే నేను నిజాతిగా మాట్లాడచ్చు, నేను నిజాతిగా మాట్లాడ తప్ప, కార్ని కార్ అంటాం తప్పేం లేదు. దాని తర్వాత మేము కొన్ని సాంగులు చేసినాం మంచిగా, మాస్టర్ ఎంట్రీ సాంగులు అన్ని. నేను నన్ను అదర్ లాంగ్వేజ్ సాంగ్ చేయమంటే చూడండి, అదర్ లాంగ్వేజ్ సాంగ్ అంటే భోజ్పూరి సాంగ్ చేశా. ఇంగ్లీష్ చేయొచ్చు, హిందీ చేయొచ్చు, నాకెందుకు భోజ్పూరి చేస్తాను నేను, నా ఇష్టం. భోజ్పూరిలో అప్పుడు నారీ నారి అనే పాట ఫేమస్, నారీ నారి అని చేయగానే నా చూసి, బషీర్ నువ్వు ఒక కన్నడ హీరో అంత టాలెంట్ ఉంది నీకు, ఫేస్ ఫీలింగ్స్ కానీ నువ్వు మస్తు చేస్తున్నావు అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. తర్వాత వీళ్ళందరూ ఏం కుమ్మక్కయ్యారు. ఇప్పుడు సెట్ అంటే ఏంటంటే, ఇది సెట్. ఒక అర్ధగంట మనం ఫ్యాన్ లేకపోతే ఏం పడతాయి, మొత్తం చెమటలు పడితే తడిచిపోతాం. ఆయన మాకు రాయిని మాత్రం కట్టే సాంగ్కి మేకప్ వేయించాడండి. మేకప్ ఏంటి, ఆయిల్ పెయింట్, మొత్తం నామాలు గిమాలు మొత్తం పిల్లగాలకు ఆయిల్ పెయింట్. మధ్యలో పిల్లగాల మీద ఎక్కి ఇట్లా పెట్టాలి నేను. పిల్లగాల మీద ఎక్కితే మొత్తం ఆయిల్ పెయింట్ జారుతుందా, ఎక్కిన తర్వాత ఇట్లా పోయి ఇట్లా పెట్టగానే ఎమ్మటే ఇట్లా అనగానే, అరే నువ్వు క్లాస్కి వెళ్ళి తప్పు చేసి వచ్చి కొడతా అన్నది. సరే ఆమె గురువు కాబట్టి వచ్చి కొడతా అన్నది. ఇప్పుడు కొడతా అన్నప్పుడు మనకి ఏదైనా ఉంటే బయట మాట్లాడుకోవాలా. నా పిల్లగాళ్ళ గౌరవం ఇవ్వాలంటే ఎందుకు గౌరవం ఇస్తాం? తల్లిదండ్రులు అయినా మంచి వాళ్ళు అయితేనే మంచిగా మాట్లాడతారు, చెడు వాళ్ళు అయితే చెడు ఎందుకు మాట్లాడతారు? తల్లిదండ్రులు అంటే ఇష్టమే ఉంటుంది, కానీ వాళ్ళకి క్యారెక్టర్స్ మంచిగా లేకపోతే ఎవరు ఇట్లా అన్నాడు ఇక్కడ టచ్ కాకపోతే నువ్వు అది చేస్తావు, నా పిల్లగాడు గురువు గారు అని కొంచెం ఆయన కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ అయిపోయినాడు. ఇక ఉదయభాను గారు కూడా మరి ఏం చెప్పారు, ఏం చేస్తారో నేను చెప్పిన సిచ్యువేషన్ ఫస్ట్, అక్క నేను ఆయనతో చేయను, నేను మధ్యలో డ్రాప్ అవుతాను. అప్పటికి నేను సెకండ్లో ఉన్నా, ఎవరి దగ్గర నేర్చుకోకపోయినా ఎపిసోడ్ 2 ఏ ప్రోగ్రామ్కైనా 8 ఎపిసోడ్లు వచ్చినాయి, 8 మార్క్స్ వచ్చినాయి. ఈ కాడ గొడవ వచ్చింది. మరి అమ్మ మాట్లాడితే నా మీద నిందలేస్తాను. నేను ఎవడైనా తప్పు అంటే నమ్ముతా, కానీ తప్పును కాదనదన్న ఆయన గురువు శిష్యుడు కొడితేనే శబ్దం వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ లేనప్పుడు ఇక్కడ నేను ఉండే లాభం, నాకు ఇష్టం లేదు, నేను చేయను అన్న.
నేను ఎలిమినేషన్ కాకపోతే రమేష్ మాస్టర్ ఎలిమినేషన్ అయ్యేటోడు. నన్ను అన్నారు నీకు అది వచ్చా ఇది వచ్చా అంటే మాది రాజరాంది, నువ్వు ఫస్ట్లోనే నీ అంత తోపు లేదు ఖమ్మంలో, నువ్వే కింగు అని ఎందుకన్నావు? అన్నాన్ని ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది, తెలిసిపోతుంది. ఫస్ట్ ఒక మాట ఇప్పుడు ఒక మాట, మీరు ఎందుకు మాట్లాడుతారు అట్లా, ఇప్పుడేమో అది అప్పుడేమో అది అంటే అదంటే నేను ఒకటే అన్నా, నిన్ను ఎలిమినేట్ చేస్తామన్నా. నువ్వు నన్ను ఎలిమినేట్ చేయ, నాకే ఇష్టం లేదు, నేను ఎప్పుడో వెళ్ళిపోతా. ఆ ఎపిసోడ్లో నాకు 55,000 రావాలి, ఇంతవరకు రూపాయి కూడా తీసుకోవాలి, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఈ యొక్క చిన్న తరగడ గొడవ చేసి నన్ను ఎల్లగొట్టారు. ఒకటే అన్న, D1 ఈజ్ సూపర్ గుడ్, D2 చెత్త ప్రోగ్రామ్ అని చెప్పిన. ఇలాంటి చెత్త ప్రోగ్రాలు మీరు చేయొద్దు, నేను ఈటీవీలో ఎన్నో చేసినా అంటే నేను ఇక్కడి నుంచి పోనీ అన్నారు. చెయ్యి మీద పడితే ఒక్కొక్కటి సంగతి ఉంటుంది అని చెప్పిన. అప్పుడు సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియా ఉంటే మొత్తం అక్కడి నుంచే పెట్టేటండి, మొత్తం కెమెరాలు వీడియోలు తీసి. అప్పుడు అక్కడి నుంచి నన్ను పోయిన తర్వాత అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళిపోయి ఖమ్మంలో మా ఇంట్లో 5 రోజులు ఉండి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఈటీవీలో జెమినీలో డాన్స్ రాజు డ్యాన్స్ చేసిన. ఫైనల్ వరకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆవిడ పరిచయమై, ఒక పెద్ద అమ్మ పరిచయమై, నాకు ఏం కావాలన్నా అంటే బాంబే కార్డు కావాలంటే బాంబే కార్డు ఇప్పించింది. ఓకే, ఇది మాస్టర్ ఇక్కడ మీకు కార్డు దొరకలేదా? అంటే కార్డు లేదు. కార్డు ఇక్కడ ఎందుకు లేదంటే కొంతమంది వెధవలు ఉన్నారు తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో. వాళ్ళు ఎట్లా అంటే టీవీలో ఎవరెవరైతే కొరియోగ్రాఫ్ చేసారో, టీవీలో ఎవరెవరైతే ఫేమస్ చేసారో వాళ్ళందరి జీవితాలు సర్వనాశనం చేశారు. అందరినీ, హరినాథ్ రెడ్డినే కావచ్చు, నన్ను కావచ్చు, ఆటా బెన్నీని కావచ్చు, ప్రతి ఒక్కరిని. ఎవరినంటే ఎంతమందిని చేశారు, వాళ్ళ లైఫ్లో మొత్తం నాశనం చేశారు కావాలని. ఆటోలో చూసిన ఒక కొరియోగ్రాఫర్ ఆయన ఇప్పుడు ఉన్నాడా? మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయారు. నేను ఆ ఇంగ్లీషోడు కనిపెట్టిన చైనా టిక్ టాక్ యాప్ వల్ల ఇప్పుడు మీ జనాల ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఎంతమంది కుమ్ములుకుంటారో తెలుసా? అందరు వచ్చింది కూడా ఒకటే, కొరియోగ్రాఫర్ కావాలని. అనుకోకుండా సోషల్ మీడియా వచ్చి దయ వల్ల సెట్ అయ్యారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు రీళ్లలో డాన్స్ చేసి పెడుతుంటారు. నేను సజెషన్స్ ఇస్తుంటా అందరికి, అన్న ఇలా చేసుకో, నాకంటే నువ్వు పెద్దగా కావాలి, అన్న ఇలా చేసుకో, నాకంటే పెద్దగా కావాలి. ప్రతి ఒక్క పెద్ద టాప్ కొరియోగ్రాఫర్లు ఏమో ఏదో క్లాస్ సంగీతాలు చెప్పుకుంటారు, ఏమి రాని డాన్సర్లు కొరియోగ్రాఫర్ లేరు. ఏమి రాని డాన్సర్లు ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు అందరు కూడా ఏమి రాదు, వాళ్ళకి ఏమి రాదు, రాకుండా కూడా కొరియోగ్రాఫర్లు మంచి టాలెంట్ అయిన వాళ్ళు సంగీతాలు చెప్పుకుంటారు. అంటే అన్ని ఉన్నోడికి వాల్యూ లేదు ఎక్కడ కూడా. వాళ్ళకి ఇప్పుడు మీరు చూడండి, అన్ని సినిమాలలో అయ్యే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మారడానికి ఫస్ట్ మనం మారాలి కదా, అవునా కదా? ఇప్పుడు ఎట్లుంటుందంటే సిచ్యువేషన్, సాంగులు బీట్లు వేరు ఉంటాయి, స్టెప్స్ మాత్రం అయ్యే ఉంటాయి అట్లా. ఎందుకంటే మంచి డాన్సర్లు, మంచి కొరియోగ్రాఫర్లు అన్యాయం వేరండి, పాపాలు తగిలిపోతున్నాయి ఒక్కొక్కడికి. సరే మాస్టర్, ఇంకొకటి, ఇప్పటివరకు మీది కార్డ్ గురించి ఇవ్వలేదు అది అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఒకప్పుడు డి ఇలా ఉంది అని చెప్పేసి అన్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ తోని ఇప్పుడున్న డి ఎలా ఉందంటారు? ఇప్పుడున్న డి ఏం లేదు, అంతా జిమ్నాస్టిక్ డాన్స్, ఒక ఫన్నీ షో ఏంటి అదంతా. మేము నాకు 20 years ఉన్నప్పుడే చేసి పెట్టాయన్ని. ఇప్పుడు మేము ఎందుకు చేయట్లేదు అంటే, నాకంటూ పిల్లలు వీళ్ళంతా ఎంత నార్మల్ డాన్సులు అండి, అది జిమ్నాస్టిక్. దాన్ని ఏమంటారంటే కున్ఫు అండి, అది కరాటే, అది డాన్స్ అంటారు దాన్ని, కున్ఫు అంటారు. అది కున్ఫుయే. ఒక ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఒక ఏదో చేస్తారు, కింద పడి మీద పడి జంపులు చేస్తే డాన్స్ కాదండి, దాన్ని జిమ్నాస్టిక్, సర్కస్ అంటారు. ఇప్పుడు లారెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఒక సాంగ్ తీసుకోండి, ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి, ఆ పాటకి ఎట్లుంటది, ఆ సాంగ్ తగ్గట్టు కొరియోగ్రఫీ ఉంటది. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి గుప్ప గుద్దుది, అదో డాన్సా అంటే జనాలకి తెలియదు. ఇప్పుడు ఏంటంటే అప్పటి పాటలు ఇప్పటి పాటలు కూడా చాలా తేడా ఉన్నాయండి, అవునా కదా? ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డే. ఇప్పుడు ఏదో అంత అంటారా అసలు వాటి నేను చెప్తున్నా కదా, ఆ టీవీ షోలలో వచ్చే డాన్స్లే కానే కాదు. డాన్స్ అంటే ఒక అద్భుతం, ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలా, ఒక పాటకు అనుభవం మొత్తం, ఆ కళ్ళు కానీ మొత్తం ఒక మంచి యాటిట్యూడ్ ఉండాలా ఆ సాంగ్ చేస్తే. ఏదో చేస్తున్నారు, ఆ సాంగ్ తగ్గట్లేదు, ఒక పాట పాడరు, ఆ లిరిక్ దానికి సంబంధం లేదు, ఏదో ఇట్లా అంటాడు అంతే, ఇట్లా కటింగ్. అమ్మ మాకు రాకనా జలక్ అంటారు కదా, అంతే జలకే ఇట్లా తీసుకొస్తాడు. ఏదో కానీ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి వస్తుందో చూద్దాం. ఇప్పటి వరకు అయితే మీకు డాన్స్ కాదంటారు, అదే డాన్స్ అయితే కాదు, నేను చెప్తున్నా కదా. డాన్స్ ఇప్పుడు గోదావరి గట్టు మీద రామశిలక సాంగ్ ఉందా, ఆ సాంగ్ ఎంత బాగుంటుంది, కొరియోగ్రఫీ భాను మాస్టర్ చేశాడు, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అట్లా సాంగ్ చేయాలి. కానీ ఏందో సాంగ్స్ చేస్తే వాల్యూ ఉండాలండి, సాంగ్స్ చేస్తే కొంచెం మంచి స్టెప్స్ నీట్గా.
ఇప్పుడు హిందీ వాళ్ళే చూసారు మీరు, ఎంత బాగుంటాయండి. వాళ్ళ దానికి డాన్స్ ఉంటుందా? ఉండకపోయినా అంత నీట్గా ఉంటుంది. ఓకే మాస్టర్, ఇప్పుడు మరి మీరు మీకున్న ఈ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు డాన్సులు చేసి పెడుతుంటారు, కానీ చాలా వరకు అంటే ప్రొఫైల్ లేని కామెంట్స్ నేను కన్సిడర్ చేయను ఉన్నారు కదా, ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కూడా మీది పైన మీరు వేసిన డాన్స్ బట్టి కింద వాళ్ళు మాట్లాడుతున్నారు, అరే ఏం డాన్స్ రా ఇది, మాకెందుకురా ఇదంతా అని చెప్పేసి. దానికి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు నా వీడియో నార్మల్ గా వాళ్ళు చూడండి కావాలంటే, మీకు డాన్స్ రాదంటారు వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తావు అనుకోనియండి. ఇప్పుడు నువ్వు చెప్పు, వాళ్ళకి ఏం నేను ఏమని చెప్తున్నంటే, ఇప్పుడు వాళ్ళు డాన్స్ రాదు అన్నారు, వాళ్ళ కోసం నేను ఇరగదీసి చేస్తే నాకు ఏమైనా వస్తాయా? ఏమైనా వస్తుందా? సోషల్ మీడియా ఏంటి, యూజ్ అండ్ త్రో, జస్ట్ వీడియోని చూస్తారు ఇట్లా త్రో చేసేస్తారు అంతే. దానికోసం నేను ఇరగదీసి చేసాను. నాకంటూ ఒక సినిమా ఛాన్స్, నాకంటూ ఏదో పెద్ద అవకాశం వస్తే అప్పుడు నేను చూపించుకుంటా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ కోసం ఏదైనా అవకాశం, ఇప్పుడు సంగీత్ కొరియోగ్రఫీ ఇచ్చారండి, మీ సంగీత్ కొరియోగ్రఫీలో నేను మంచిగా చేస్తే నాకు 10 సంగీతాలు వస్తాయి, అది కావాలి. కానీ సోషల్ మీడియాలో ఒక డాన్స్ అయితే నాకు ఏమైనా 10,000 వస్తాయా? అంటే మీరు చేసిన డాన్సే కదా, మీరు డాన్స్ మాస్టర్ కదా. డాన్స్ మాస్టర్ అయినా ఇరగదీసి చేయాల్సినంత అవసరం ఎవరికి, కొత్త వాళ్ళకు ఉంటది. ఎందుకంటే నేను ఫేమ్ కావాలని, నాకు అవసరం లేదు. చేసి ఉన్నారు కాబట్టి లైట్ ఏదో అట్లా అంతే, చేయాలా వద్దా అని డాన్స్ అనే చేస్తున్నా అంతే. నాకు అసలు డాన్స్ సోషల్ మీడియాలో చేయడం ఇష్టమే ఉండదు. ఎందుకంటే ఎందుకు చేయాలి, అంత ఇరగదీసి చేయాల్సినంత అవసరం ఏముంది? నాకు ఏదైనా పెద్ద అవకాశం, సినిమా అవకాశం, మీకు ఇరగదీసి కూడా వస్తుంది, కానీ కావాలని చెప్పేసి మీరు ఇరగదీయకుండా ఎక్కడ చూపించుకోవాలో అక్కడే చూపించుకుంటాను. నేను ప్రతి ఒక్క చోట రోడ్ల మీద ఇరగదీసి చేస్తే చూసే వాళ్ళందరూ ఏమంటారు, ఈడ అది ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాల. అది సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చేసే డాన్స్ అంతా అసలు డాన్సే కాదని మీరే చెప్తున్నారు. డాన్స్ కాదంటే అదే డాన్సే అంటారు, కానీ లైట్ స్టెప్స్ అంటారు, లైట్ జస్ట్ బేసిక్ అంటారు. ఓకే, సో బేసిక్ అని ఇప్పుడు మీకు ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి చెప్పండి. అంటే బేసికే, అది బేసిక్ డాన్సే, మరి హెవీగా డాన్స్ ఏం కాదు, జస్ట్ బేసిక్, పాటకు తగ్గ మూమెంట్. ఓకే, అది ఓకే. బషీర్ మాస్టర్ ఎంత సంపాదిస్తుండు నెలకి సోషల్ మీడియా నుంచి? సోషల్ మీడియా కానీ బయట కానీ, బయట వద్దు, సోషల్ మీడియా మొత్తం కలిపి ఒక 5 lakhs 10. అంటే నాకు బిజీ షెడ్యూల్స్, పెళ్లిళ్ళు, ఈవెంట్స్ అయి ఉంటే మినిమం 10. ఓన్లీ ఫేస్బుక్ యూట్యూబ్ నుంచి మీరు 10 lakhs సంపాదిస్తారు? ఫేస్బుక్ యూట్యూబ్ నుంచి అయితే ఒక 5.5 lakhs. ఇక టోటల్ గా నాకు ప్రోగ్రామ్స్ ఉండి, షూటింగ్స్, షోస్ అవన్నీ ఉంటే నెలకు ఒక 15 lakhs సంపాదిస్తాను. ఓకే, సో మరి 15 lakhs సంపాదిస్తారు కదా, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నా అంటే అన్నీ ఉన్నాయి నాకు, ఇల్లు ఉంది, కారు ఉంది, అన్ని ఉన్నాయి, అమ్మ ఉంది, నాన్న ఉంది, ఊర్లో. ఒక సినిమా ఏమన్నా తీయబోతున్నారా? సినిమా ఎందుకండి వేస్ట్, ఆ సినిమా తీసే బదులు మా తమ్ముళ్ళకు వాళ్ళకు ఇస్తే వండుకొని వాళ్ళు ఏదో ఖర్చులు పెట్టుకుంటారు. సినిమా తీసి మళ్ళీ నేను ఎవరో ఒక లెక్క నా సినిమా చూడండి రా అని చెప్పుకోవాలి, అవసరమే ఉంది. అట్లా ఇంకా కొత్త ఆర్టిస్టులు కొంతమంది తీసి సాంగులు చేసుకోవచ్చు, మంచి సాంగులు చేస్తా. నా దగ్గర మస్తు సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్లే తీస్తా నేను. సూపర్ సాంగ్స్ ఉన్నాయి, ఒక 5 సాంగ్స్ ఉంటాయి, మొత్తం ట్రెండింగ్ లో ఉంటాయి. నెక్స్ట్ నా పాట మీద వీడియో తీసుకుంటా చూడండి, అట్లాంటి సాంగ్స్ ఉన్నాయి. నేను ఇదివరకు ఎన్ని సాంగులు చేసినా, 20 సాంగులు చేసినా, 20 సాంగులు 4 సాంగులు బ్లాక్ బాస్టర్. నీకు నాకు ఏమున్నదో, ఇద్దరి మధ్యలో ప్రేమ ఉన్నదో, ఆ సాంగ్ నేను రాసిందే. సుజన తిన్నావారా నేను రాసిన సాంగ్, నేను రాసిన. నా దగ్గర అంతమంది సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, కొన్ని రోజులు చేసుకున్నంత మళ్ళీ మనం దిగినమా అంటే మనమే ట్రెండింగ్ లో ఉంటాం, మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు పక్కన, ట్రెండింగ్ లో ఉంటాం. ఇస్తున్నావు కాసేపు గ్యాప్, కొన్ని రోజులు చేసుకొని అని చెప్పాలా, ట్రెండింగ్ మళ్ళా వస్తాం, మళ్ళా సాంగులతో వస్తాం. 2-3 సాంగులు రిలీజ్ కున్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి. ఓకే మాస్టర్, ఇంకొకటి ఇప్పటి వరకు అయితే మీరు ఓపెన్ గా చెప్పారు మీ డాన్స్ గురించి ఏం కామెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి. ఇదంతా వదిలేస్తే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. బాగా చూస్తున్నాం ఇప్పుడు కుంభమేళలో ఒక పూసలమ్ముకున్న అమ్మాయి వీడియో చాలా వైరల్ అవుతుంది. దాని గురించి మీ కామెంట్ అంటే ఏం చెప్తారు? అంటే తను ఒక రోడ్ మీద, అంటే రోడ్ సైడ్ దండలు అమ్ముకుంటున్నాను, ఇది రుద్రాక్షి మాలలు అమ్ముకుంటున్నాను. అంటే వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళ సైడ్ ఎక్కువ జొన్న రొట్టె, ఒక బాటి తింటారు బాగా. రోటి తిని వాళ్ళకి ఎక్కడ ఏంటంటే ఫ్యాట్ ఉండదు, ఎక్కడ కూడా ఫ్యాట్ ఉండదు. వాళ్ళు ఏంటంటే కష్టపడి బతికేటోళ్ళు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ ఎక్కువ ఏదన్నా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదో క్యాస్ట్ అంటారు వాళ్ళని, తెలియదు మనకు కూడా. కానీ వాళ్ళలో చాలా మంది అందమైన అమ్మాయిలు, వాళ్ళకి కళ్ళల్లో ఎక్కువ పిల్లికన్ను అంటారు, లైట్ పిల్లికని అంటారు. ఆ ఐబ్రోస్ పెట్టేవారికి అమ్మాయి చూడటానికి చాలా బాగుంది, అంటే బాగుంది అంతే,
చాలా అంటే ఇప్పుడు అంతకంటే మంచి వాళ్ళు కూడా మన తెలుగులో ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. కానీ ఏంటంటే అమ్మాయికి ఆ టైంలో దేవుడు అదృష్టం ఇచ్చాడు అంతే. ఆ జాతకం కరెక్ట్ ఇచ్చాడు, జాతకం. కానీ అసలు మీరు ఏమన్నా అనుకోండి, ఆ అమ్మాయిని అమ్ముకొని ఎట్లే పాపం ఎట్లా ఎమ్మడబడుతున్నారు జనాలు. అసలు నేను చూస్తే ప్రతి ఒక్కరు అమ్మాయి గురించే, ఏ అమ్మా అసలు ఆ అమ్మాయిని పాపం అమ్మాయి ఎందుకు డెవలప్ అయిందో అనుకున్నారా నాకు తెలిసి. ఏంద్రా నాకు ఈ గోస అనుకున్నా. ఒక్కటి మీకు అనిపిస్తుందా, చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళు ఏదో ఒక మాట్లాడడం వల్ల, ఒక కాంట్రవర్సీ టాపిక్ మాట్లాడడం వల్ల అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక అందం ఇలా అయ్యింది అని అంటే అది దానికి మరి ఆ అందం ఎంతవరకు దారి తీస్తుందో చూద్దాం. ఆ అమ్మాయి జీవితాన్ని మరి ఏడ వరకు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ప్రతి ఒక్కరు అమ్మాయి చుట్టుపడి వీడియోలు తీసుకుంటున్నారు. అది ఎన్ని రోజులు ఉంటది? మా అంటే ఒక 5 days. అందంగా ఉన్న వాళ్ళు లేరా మాస్టర్? మస్తు మంది రండి మన తెలంగాణ, అలా మస్తు మంది. కానీ నేను చెప్పానుగా, ఒక దేవుడు ఆమెకి ఆ రాత ఆడవరకు రాసిండు. ఏమని? ఇక్కడ నుంచి నీ లైఫ్ వేరే ఉండబోతుంది. కొంతమందికి ఆ రోజు ఆమెకు స్టార్ట్ అయిన రోజు కొంతమందికి ఎండ్ అయి ఉంటది. నిజం. అంటే దేవుడు ప్రతి ఒక్కరు రాత ఇస్తాడు. కొంతమంది ఎట్లుంటదంటే నడుచుకుంటూ పోతుంటే పడి నడుములు దిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. అమ్మాయికి ఆడక రాత ఇచ్చారు. కానీ ఆ రాత ఇచ్చుడేమో పక్కన పెట్టండి, కానీ జనం ఏందండి మరి, అరే అమ్మాయిని నడవనియట్లే, పని చేసుకునేట్లే, ఉరకనియట్లే. అంటే అది ట్రెండింగ్. ఆ 5 రోజులే, తర్వాత అమ్మాయిని చుట్టానికి కూడా ఎవరు పోరు. కానీ ఆ అమ్మాయిని మరి లాస్ట్ గా ఆ ట్రెండింగ్ అనేది ఏడ వరకు తీసుకుపోతే చూద్దాం. ఎట్లా మరి? ఏదో సినిమా రాజమౌళి సినిమాలో వచ్చింది అని చెప్పేసి లేదండి, రాజమౌళి సినిమాలకు ఎందుకు ఇస్తారండి? ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. ఎంతమందో పాడేరు పాపం కృష్ణానగర్ లో అవకాశాల కోసం. ఎంతమందో ఖరాబ్ అయి ఉన్నారు. ఎంతమంది పాపం కమిట్మెంట్లకు దెబ్బలు తిని, కమిట్మెంట్లకు ఉండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? మన తెలుగు సినిమా వాడు ఎవరికి అవకాశం వేయడు. వాడు అవకాశం ఇచ్చిండా ఇంకా ఏదో చూస్తా ఉంటాడు. అవును మాస్టర్, ఇప్పుడు దీని గురించి అన్నారు కాబట్టి చాలా వరకు కొంతమంది ఏమో అలా ఏమి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎక్స్పీరియన్స్ చేశారు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల మీద చేసుకొని చెప్పమనండి వాళ్ళ బాధలు. నాకు ఎంతమంది యూట్యూబ్ కోసం కూడా కమిట్మెంట్ అడిగిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ కోసం కూడా అడుగుతున్నారు అని చెప్పేసి అడుగుతారండి. కామన్ అది చాలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్ లో కనబడాలి, ఎదగాలంటే ఖచ్చితంగా ఇలాంటివి ఫేస్ చేయాలి. అవసరం లేదండి ఎవరికి కూడా. దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు సంపాదించిన పెట్టి ఒక మంచి మొబైల్ కొనుక్కోండి, రోజు ట్రై చేయండి. లేట్ అయినా లేటెస్ట్. మీరు చేసే వీడియోలను ఎట్లా కెమెరాలు యూజ్ చేస్తారా? ఫోన్లే. ఇప్పుడు ఆ ఫోన్ కైనా 1,00,000 మీద ఉంటది కదా. ఇది 2 లక్షలు. 2 లక్షల 1 TB ఫోన్ 2 లక్షలు. ఓకే, ఇది వచ్చి కూడా యాపిలే. ఇది 90,000 ఉంటది. ఇది మీకు తెలుసు 13. మీరు సాంగ్స్ చేస్తారు కదా మాస్టర్? సాంగ్స్ అయితే నేను కొత్త కెమెరాస్ తోటే చేస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది కంపల్సరీ కెమెరా చాలా బాగుంటది. రెగ్యులర్ వీడియోస్ రెగ్యులర్ వీడియోలు దీంట్లో 4K తీస్తే అసలు అద్భుతం. ఓకే మాస్టర్, ఇప్పుడు ఓవరాల్ గా అంటే నేను ఏదో ఇప్పుడు మిమ్మల్ని రోస్టింగ్ చేస్తున్నా అట్లా ఏం లేదు. కాకపోతే నేను స్టార్టింగ్ అడిగాను, నాకున్న డౌట్లు మీ బ్యాచ్ పైన. ఇదంతా వదిలేస్తే ఇప్పుడు చాలా వరకు మీకు వచ్చిన కామెంట్స్ కూడా మీరు పట్టించుకోవట్లేరు. అంటే ఓవరాల్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరో మనకు ఛాన్స్లు ఇచ్చే బదులు మనమే చేసుకోవాలి, మొబైల్స్ ఉన్నాయిగా యూజ్ చేసుకోవాలి అంటున్నారు కదా. సో ఇప్పటికీ కూడా అదే కృష్ణానగర్ లో లేదంటే ఎక్కడో పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు ఆ సినిమా ఛాన్స్ల కోసం చూస్తున్నారు. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా 2-3 సినిమాలు తీశారు, మంచి హిట్ కూడా వచ్చింది. వీటిపైన మీ కామెంట్స్ ఏం చెప్తారు? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, సినిమాలలో చేసిన వాళ్ళు పాపం జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఏమంటారంటే, మీరు వీటిలో చేస్తే మీకు అవకాశాలు రావు, ఎట్లా మన ఫేస్బుక్లలో యూట్యూబ్లలో చేస్తే అవకాశాలు రావు అనుకుంటారు. అది తప్పది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని ఎదురు చూసి తెల్లగడ్డలు రావడమే తప్ప, ఒక్క ఛాన్స్ వచ్చినా ఆ ఛాన్స్ ఎన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు సినిమా అండి వెంకటేష్ గారిది లాస్ట్ 1 year బ్యాక్ ఏదో సినిమా రిలీజ్ అయింది, నారప్ప సినిమాలో ఒక పిల్లగాడు కొడుకో ఏదో చేసిండు. వాడేమంటే ఎట్టబడ్డారు, ఒక వారం రోజులు 1 నెల రోజులు వాడు మొత్తం ఘోరంగా తిరిగింది వాళ్ళు ఎమ్మటి. ఇప్పుడు ఉన్నాడు ఆ పిల్లగాడు. ఓకే, ఏదైనా అంతే, ఏదైనా ఒక 10 రోజుల వరకే ఉంటది. కానీ ఆర్టిస్ట్ అనేవాడు తిరగాల, చేసుకోవాలా. ఇదివరకు లెక్క లేదండి. అన్నిట్లలో ఫేమస్ కావచ్చు, యాప్లలో ఫేమస్ కావచ్చు, సినిమాలో ఫేమస్ కావచ్చు, సాంగ్స్లో ఫేమస్ కావచ్చు.
ఓకే. ఫేమస్ అనేది మనం అనుకోవాలి అంతే, ఆటోమేటిక్గా అవుతాం. కానీ నువ్వు సినిమాలు వెంబడే తిరిగి నీ జీవితం ఖరాబ్ చేసుకుంటారంటే అది అదృష్టం ఎప్పుడు వస్తుంది? ఓకే. ఇప్పుడు నీకు ఇచ్చే క్యారెక్టర్ పదే ప్రొడ్యూసర్ వాళ్ళ తమ్ముడు ఎవడో ఉన్నానుకో, వాడికి ఏం బాగా ఇచ్చేది మా వాడికి అంటే అయిపోద్ది అక్కడతో ఫసక్ అంతే. ఇప్పుడు జబర్దస్తే చూసుకోండి మీరు, జబర్దస్త్ లో కొత్త వాళ్ళు ఎవరైనా అయ్యారా? వాళ్ళే అవుతున్నారు. ఐఫరాది కంటే సూపర్ వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా లేరా? అంటే రానియరు. ఆ దాంట్లో చేసుకునే వాళ్ళు. ఇప్పుడు శ్రీనివాస్ అని ఒక ఆయన ఉన్నాడు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చేసుకుంటున్నాడు. ఆయన మంచి టాలెంట్ పర్సన్. ఆయన ఎందుకు తీసుకోండి జబర్దస్త్ లో? ఆయన వస్తే వీళ్ళ తిండి పోతుంది, వీళ్ళ తిండి ఇటు అవుతుంది, వీళ్ళ తిండి ఉండదు. అందుకోసం రానియరు అనమాట. ఓకే. సో మొత్తానికి అయితే బీభత్సమైన రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. మొత్తం రాజకీయాలే, ఎక్కడైనా రాజకీయాలే. బతికే దగ్గర రాజకీయాలే, సచ్చే దగ్గర రాజకీయాలే, ఆస్తులు పంచుకునే దగ్గర రాజకీయాలే, ఒక లవర్ దగ్గర కూడా రాజకీయాలే. సో ఇప్పుడు ఓవరాల్ గా మాస్టర్, మనము ఇక్కడ వరకు ఉన్నాం కాబట్టి తెలుసు, ఇప్పుడే ఇండస్ట్రీకి రావాలి లేదంటే ఇంకేదో చిన్న చిన్నవైనా చెయ్యాలి, ఫేమ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారో ఒక్కసారి చెప్పండి. వాళ్ళందరికీ చెప్పేది ఏం లేదు మేడం, సినిమా ఇండస్ట్రీకి తల్లిదండ్రులు నిడిచిపెట్టుకొచ్చి మీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే సినిమా అంటే మళ్ళీ కూడా సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. నువ్వు ఏం కావాలనుకున్నా నీ మొబైలే, మంచిగా చేసుకో, ఆటోమేటిక్ అవుతుంది. లేకపోతే నువ్వు కాన్సెప్ట్లు ఆలోచించుకో, క్రియేటివిటీ నీ దగ్గర. ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తావు? రైటర్ కావాలని వస్తావు. నువ్వే ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకో, ఒక 50,000 ఖర్చు పెట్టి అందరిని తీసుకొని షార్ట్ ఫిల్మ్ చెయ్యి. నీ దశ బాగుంటే ఆ షార్ట్ ఫిల్మ్ తోటి నువ్వు డైరెక్టర్ కావచ్చు. ఏదైనా అంతే. అంటే ఇక్కడికి వచ్చి తిరిగి ఒక 10 ఆఫీసులు ఎమ్మడి తిరుగుతావు, 20,000 ఖర్చు అవుతాయి. ఆ 20,000 పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ ది. ఎవడు సార్ నా దగ్గర మంచి స్టోరీ ఉంది సార్, నేను వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటాను, నువ్వే చెయ్యి, మొబైల్తో చెయ్యి. యూట్యూబ్లో మొబైల్తో చేసిన అప్లోడ్ అయింది, రెడ్ కెమెరాతో చేసిన అప్లోడ్ అయింది, 1 కోటి రూపాయలు 10 కోట్ల కెమెరాతో చేసినా యూట్యూబ్లో అప్లోడ్ అయింది. అవునా కదా? చేసుకో. ఇప్పుడు వేరు అప్పుడు వేరు. అప్పటికిప్పటికి తేడా అయిందంటే, అప్పుడు ఆఫీసులో ఎమ్మటి తిరుగుతూనే ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 100 మందిలో కూడా కొంతమంది లేడీస్ని కమిట్మెంట్ ఇచ్చేటోళ్ళకి అవకాశాలు ఇచ్చేటోళ్ళు, ఆ అబ్బాయిలు ఏమైనా బిర్యానీ పొట్లాలు అవి తెచ్చిస్తే ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎంతకంటే ఘోరంగా తయారైంది కదా మొబైల్ తోటే. ఈ మాట నేను 5 years క్రితమే చెప్పిన. మనం ఎట్లా చేసుకోవాలంటే అట్లా అవుతాం, అంతేగాని ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరో ఫేమస్ అయ్యారన్న, ఆ అమ్మాయి ఓన్లీ వీడియోలు అప్లోడ్ చేసుకుంటుంది అంతే. ఎన్నో వీడియోలు చేసింది, ఒక వీడియోతో వెళ్ళిపోయింది. 10 రాళ్ళు వేసింది, 10 రాళ్లలో ఒక రాయి తగిలింది. ఏదైనా అంతే. ఇప్పుడు నేను స్టార్ కావడానికి కూడా కారణం ఇదే. మా మిస్సెస్ అన్నదిగా, నువ్వు ఎందుకు టిక్ టాక్ చేయట్లేదు అన్నది. ఎందుకే టిక్ టాక్, సినిమాల ఆఫీస్లో మీద తిరుగుతుంది, అవసరమా అన్నది. ఎందుకు ఒక వీడియో చేయరాదు అనగా, నేను ఒక నాన్ స్టాప్ కంటిన్యూగా 50 seconds బిట్ ఉంటుంది, డాన్స్ బిట్, అది పెట్టగానే పడుకుని లేచే వరకు 10 millions దాటింది టిక్ టాక్ లో. ఇదేంద్రో బాగుందని చెప్పి మళ్ళీ పెట్టినా, మళ్ళీ పోయింది. కథ నేను అనుకున్నా ఎవడో ఇంగ్లీష్ వాడు ఇచ్చిండే నాకు లైఫ్ అనుకున్నా. దాంతోపాటు ఇంకా ఎలా ఎదగాలి, ముందుకెళ్ళాలా, ప్రోగ్రామ్ చేయాలా, కొరియోగ్రాఫ్ చేయాలి, ఎవరిని పట్టుకుంటే స్టార్లు అవుతాం, ఎవరిని పట్టుకుంటే ముందుకెళ్తాం అనేది తెలుసుకున్నా. మంచం పట్టుకుంటే పోము మనం ముందుకి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో చేస్తే ఎవరు చేసిండ్రా, ఈ రైట్ తోటి ఎవరు చేసిర్రా డాన్స్, ఈ రైట్ కొరియోగ్రాఫర్ ఎవరు చేసిరా అనేది చూస్తారు. అవునా కదా? మంచోడితో చేస్తే వాడు మంచోడే, అమ్మాయి మంచోడే, ఎవరు చూస్తారు? అది కనిపెట్టాల. అట్లా కనిపెట్టుకున్నాడు లైఫ్ ఉంటుందండి. తాగి ప్రేమ ఫెయిల్ అయిందని చచ్చేటోళ్ళకి ఏంటి ఏం లేదు నాకు లైఫ్ అని సూసైడ్ చేసుకునే వాళ్ళు వేస్ట్ అండి. లైఫ్ అనేది ఒక్కటేసారి ఉంటది, జీవితాంతకాలం. ఒక ప్రభుదేవ కావాలన్నా, ఒక లారెన్స్ మాస్టర్ కావాలన్నా ఆలోచించి చేయాలి. ఆశలు అందరికి ఉంటాయి, అన్ని ఆశలు ఇట్టు కావు. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ లైఫ్ను మంచిగా చేసుకో, నువ్వు కూడా ఎదుగు. ఓకే మాస్టర్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంకోటి కూడా ఏంటంటే, చాలా మంది కూడా ఇప్పుడున్న ఏజ్ పిల్లగాళ్ళు ఎక్కువ యాక్సిడెంట్ల మీద చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే, తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమలు కాదనుకోకుండా పెద్ద పెద్ద కార్లు కొనిస్తారు, బండ్లు కొనిస్తారు, వాళ్ళు ఎటు తిరుగుతున్నారు ఏందో తెలియదు. ట్యూషన్ కంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కించుకుని పోతారు, బర్ర తిరుగుతున్నారు, చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన తర్వాత నా బాబు చచ్చిపోయిన ఎడితే ఏమవుతుంది? ఏమి రాదు. చచ్చిపోక ముందే నా కొడుకు ఏం చేస్తున్నాను చూసేటోళ్ళే బతుకుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.